ఇప్పుడు మీ ట్రైలర్ విషయంలో కూడా అనవసరమైన హ్మ్. రాద్ధాంతాలవి జరిగాయి. అవును. అవును. సో, అంటే ఇది ముందు ఎక్స్‌పెక్ట్ చేయలేదా మీరు? చేయలేదు. చేయలేదు. అంటే అనవసరంగా రాద్ధాంతాలు వస్తాయంటే ఎవరు కూడా మనం చెయ్యం కదా అలాగా. హ్మ్. అది అనుకోలేదు. అనుకోలేదు. చిన్నగా ఇలా ఇబ్బంది జరిగింది అని తెలిసింది. వెంటనే గొడవ అక్కడి నుంచి మొదలై మళ్ళీ అటు అటు కరెక్టా, ఇటు కరెక్టా, ఇటు ఈ డిస్కషన్‌లోకి వెళ్ళిపోయిన మన కాపీ రెడీ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు. ఒకళ్ళు హర్ట్ అయ్యారు. ఇమ్మీడియేట్ సారీ చెప్తే ఇష్యూ క్లోజ్ అయిపోయేదానికి టైం అంటే అది మేము డ్రాగ్ చేసుకుంటే వెళ్ళి ఆ ఇష్యూ మీద మళ్ళీ ఏదో చేసి ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. హ్మ్. సారీ చెప్పేస్తే ఇష్యూ అయిపోతుంది. మళ్ళీ ఎవరి పనులు చేసుకోవచ్చు. లేదా ఈ ఏదో ఒకటి టాపిక్ వచ్చి దానివల్ల ఇంకో 10 మంది మన కంపెనీ నుంచి ఒక 10 మంది టైం వేస్ట్ చేసుకోవటం, వాళ్ళకో 10 మంది అంత టైం వేస్ట్ వ్యవహారం. సారీతో క్లోజ్ చేస్తే అయిపోతుంది. అంటే సారీ చెప్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది అంటాం అనే ఇష్యూ అయితే సారీ చెప్పేయడానికి అది నా ఇష్యూ అవ్వచ్చు. ఎవరి ఇష్యూ అని ఇప్పుడు పెద్ద గొడవ అవుతుందండి ఇక్కడ. మనం వెళ్ళి సారీ చెప్పించండి ఆడితో గొడవ అయిపోతుంది అన్నప్పుడు చెప్పేయటమే బెటర్. హ్మ్. కరెక్టే. సో ఆ విధంగానే ఇష్యూ వచ్చిన వెంటనే అబ్బో అయ్యో ఇష్యూ అయిందా అని తెలిసిన వెంటనే దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే. అయితే అంటే అది స్పెసిఫిక్‌గా ఒకళ్ళ ఇష్యూ అని కాదు. సో, మల్టిపుల్ పర్సన్స్ కూడా దాని గురించి రియాక్ట్ అవ్వడం గాని, ఆ. లేదంటే మీ అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి హ్మ్. కొంతమంది రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి డైరెక్ట్ రియాక్షన్స్ లేకపోయినా సరే ఇండైరెక్ట్ రియాక్షన్స్ ఉన్నాయి. 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 సో, దీన్ని అంటే మీకు పర్సనల్‌గా ఎఫెక్ట్ అవుద్దనుకున్నారా? లేదంటే సినిమాకి మాత్రమే ఎఫెక్ట్ నాకు ఇప్పుడు అదంతా కాంట్రవర్సీ, పబ్లిసిటీ ఇదవుతుందండి. నాకలా ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉండదు. అందులో నాకు అలా పేరు తెచ్చుకోవటం అది ఇష్టం లేదు. దానివల్ల ఏదో అప్పుడు అలా అయింది కదా! అది నాకొద్దు.